యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 7, 8, 9 వచనాలు ఇలా ఉన్నాయి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు ఈ మాటలను మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళదాం. మీరందరూ కూడా ప్రభువా నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 2024వ సంవత్సరంలో మొదటి ఆదివారపు ఆరాధనకు సంఘబిడ్డల బ్రతుకుల్లో మేళ్లు చేసి, ఉపకారాలు చేసి, క్షేమం ఇచ్చి, నెమ్మదిచ్చి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాడుకుని ఆరాధించాం. నీ వాక్య ధ్యానానికి మా హృదయాలు సిద్ధపరచుకుంటున్నాం. ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నీ మాటల చేత మా జీవితాలను దీవెనగా మార్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనందరి జీవితాల్లో కూడా సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, వృద్ధి చెందాలని ఆశ అందరికీ ఉంటుంది. మేము ఏడుస్తూ బ్రతకాలి, ఏమండి, ఎప్పుడు బాధల్లో ఉండాలి, ఎంత కష్టపడినా వర్ధిల్లకూడదు, అలాగే అణగారిపోవాలని ఎవ్వరు అనుకోరు. కానీ కొద్దిమందికి మాత్రమే వారి జీవితాలలో ఆశీర్వాదకరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఆశీర్వదించబడాలని, వర్ధిల్లాలని, క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అందరి జీవితాలు అది సాధ్యపడదు. ఎందుకని అంటే లోకంలో ఉన్న వారి విషయమై దేవుడు వారికి నిర్ణయించింది ఏదైతే ఉందో ఆ నిర్ణయం చొప్పున వారి జీవితాలు కొనసాగిపోతూ ఉంటాయి. అంతకుమించి క్షేమాభివృద్ధిని చూసుకోవడం వారి వల్ల కాదు. దేవుని బిడ్డలుగా ఉన్న వారి జీవితాలలో వారు దేవుని ఇంటిలోనికి వచ్చారు, దేవునితో బంధాన్ని కలిగి ఉన్నారు, దేవునికి కుమారులు కుమార్తెలను పిలువబడుతున్నారు. ఇది మన స్థాయి. కనుక దేవుని చిత్తానుసారంగా బ్రతకడం అలవాటు చేసుకుంటే, ప్రభువు చెప్పిన మాటల చొప్పున బ్రతకడం అలవాటు చేసుకుంటే ఆశీర్వాదాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. అయినప్పటికీ కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో ఉంటూ కూడా భయపడతా ఉంటాం, దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ కూడా చింతపడతా ఉంటాం. అలాంటి వారి కోసం ఈరోజు యెహోషువ జీవితంలో దేవుడు మాట్లాడిన మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఎవరు యెహోషువ అంటే అతని తండ్రి పేరు నూను. అతడు ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. యాకోబు కుమారుడైన యోసేపుకి 2 కుమారులు ఐగుప్తు దేశంలో పుట్టారు. అందులో ఒకడు మనష్షే, రెండోవాడు ఎఫ్రాయిం. ఆ ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వాడే ఈ యెహోషువ. మోషే దగ్గర సేవకుడుగా ఉన్నాడు. ఎంత మంచోడంటే యవనస్తుడు మోషేకు సేవ చేయడానికే తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. సేవ అనగానే వాక్యం చెప్పడం అనుకుంటాం చాలామంది. పాటలు పాడడం, వాక్యం చెప్పడం సేవే. కానీ ఆ పాటలు పాడడానికి, వాక్యం చెప్పడానికి కావలసిన పరిస్థితులన్నీ సమకూర్చడం కూడా సేవే. దైవజనుల అవసరాలు చూడడం, మందిర అవసరాలు చూడడం, సువార్తకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం, ఇలా చాలా పనులే ఉంటాయి. ఇవన్నీ కూడా సేవే. స్టేజ్ మీద ఉన్న వాళ్ళే బయటికి కనిపిస్తారు, స్టేజ్ వెనకాల సేవ చేసేవాళ్ళు ఎవరు కనబడరు. మనం బయటికి కనబడలేదు కాబట్టి మనం చేసింది ఎవరికి గుర్తింపులోకి రాదు. కనుక ఇక మనం అందరి ముందు కనబడే సేవే చేద్దామని చాలామంది కనిపిస్తుంది. కానీ యెహోషువ మోషేకు పరిచర్య చేసేవాడు. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే మోషే ప్రతిరోజు ప్రజల ముందుకు వచ్చేవాడు, ప్రజలతో మాట్లాడేవాడు, మందిరానికి వెళ్ళిపోయి మందిరంలో గడిపేవాడు, దేవునితో సహవాసం చేసేవాడు. మోషేకు భార్య బిడ్డలు ఉన్నారు. కానీ యెహోషువ సంగతి చూస్తే యెహోషువ ఎప్పుడు మందిరంలోనే ఉండిపోయేవాడు, ప్రజల దగ్గరికి వచ్చేవాడు కాదు. మోషే అవసరాలు తీరుస్తూ, మోషే ఇంటిలో ఉంటూ చాలా కాలం మోషే చేతుల మీద నీళ్లు పోసినవాడు, అనగా మోషేకు పరిచారకుడిగా గుర్తింపు పొందాడు. మోషే 40 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. ఇక మోషేకు మరణకాలం సమీపించింది.
దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఇక నువ్వు నీ పితరులతో పండుకొని పోతున్నావు, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు, వాగ్దాన దేశంలోనికి నువ్వు వెళ్ళవు అని చెప్పగానే మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా మరి ఇంతమంది జనాలు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కదా, ఎవరైనా ఒకరిని నాయకుడిగా నువ్వు ఏర్పాటు చేయి అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. బహుశా మోసే హృదయంలో తన పిల్లలు ఉండొచ్చేమో, నా పిల్లలు ఎవరినైనా దేవుడు ఏర్పాటు చేసుకుంటే మంచిది, మా వంశంలో వారిని ఎవరైనా నాయకులుగా ఏర్పాటు చేసుకుంటే మంచిది అని అనిపించిందేమో. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో నీ పరిచారకుడు నీతో పాటుగా ఉండి నీకు సేవ చేసిన వాడు ఉన్నాడు కదా యెహోషువ, అతడు ఆత్మను పొందినవాడు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ తర్వాత అతనిని ఇశ్రాయేలు మీద నేను నాయకునిగా చేస్తాను, దేవునికి స్తోత్రం చెప్పండి. అదెంత గట్టి మాట తెలుసా? యెహోషువను నీ తర్వాత నేను నాయకునిగా చేస్తాను, అతనిని నువ్వు బలపరచు, దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ నాయకునిగా చేస్తాను, అతన్ని బలపరచు, అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేసి నీకున్నటువంటి ఆత్మ ఘనతలో కొంత అతని మీద ఉంచు అని దేవుడు మోషేకి చెప్పాడు. అదే విషయాన్ని మోషే యెహోషువకి చెప్పాడు. అప్పుడు యెహోషువకి ఎలా ఉంటుంది? అయ్యో బాబోయ్, ఇంత జ్ఞానం కలిగి భక్తి కలిగి మీరే మన ప్రజలు నడిపిస్తూ ఉంటే వాళ్ళు ముప్పు తిప్పులు పెట్టేసి 3 చెరువులు నీళ్లు తాగించారు మిమ్మల్ని, నేను మీరు తప్ప నాకు ఏ ప్రపంచం తెలీదు, ఇంట్లో ఉండడం తప్ప నాకు ఏ ప్రపంచం తెలీదు, అలాంటి నన్ను ఈ ప్రజలు నడిపించమని నా వల్ల అవుతుందా అంటే లేదు, దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకుంటున్నాడు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మొత్తానికి మోషే యెహోషువను తీసుకొచ్చి యెహోషువ మీద చేతుల నుంచి ప్రార్థన చేసి యెహోషువను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ప్రకటించేశాడు. ఇది ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం. అయితే నాయకుడిగా ప్రకటించడం అయితే ప్రకటించాడు, కానీ యెహోషువకు భయం పోలేదు. ఎందుకని? నేనెంత ఏపాటోడిని, ఈ ప్రజలు నేను నడిపించగలనా, మోషే లాంటి ఓపిక నాకుందా, మోషేలాగా దేవునితో బంధము నాకుందా, నా పరిస్థితి ఏంటి అని బెంగపెట్టుకున్నాడు. అప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడిన మాటలు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆఖరి మాట ఏమని తెలుసా? నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. 8వ వచనం ఆఖరిలో ఏమని తెలుసా? నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 ఆశీర్వాదాలు ఇక్కడ దీవెనకరమైన మాటలు మనం చూస్తున్నాం. భయపడే యెహోషువతో, నా వల్ల కాదు అనుకునే యెహోషువతో, నేనేమై ఉన్నానో నా బ్రతుకులో తగినంత సామర్థ్యము లేదు అనుకున్న యెహోషువతో దేవుడు చెప్పిన మాటలు ఇవి. ఏం మాట్లాడుతున్నాడు? నీ మార్గమును నువ్వేం చేస్తావు? వర్ధిల్లా చేసుకుంటావు. అంతేకాదు నీ మార్గం అంతట్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు మనం కూడా స్వతంత్రించుకుందాం. వాగ్దానాలు ఒక కాగితం మీద రాయబడిన ఒక మాట, ఇది నాది, నాకు దేవుడు ఇచ్చాడనుకుని స్వతంత్రించుకునే గుణం ఉన్న వారందరూ, అదొక్కటే వాగ్దానం కాదు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయా వ్యక్తులతో ఆయా సందర్భాలలో దీవెనకరమైనటువంటి మాటలు, ప్రమాణాలు ఏవైతే చేశాడో అన్నీ వాగ్దానాలే. మనకు మనసు ఉండి వాటిని అర్థం చేసుకొని ప్రార్థించుకొని స్వతంత్రించుకొని ఇది నాకు కూడా వర్తింపచేయదేవా అని ప్రార్థన చేసుకుంటే కాగితం ముక్క మీద రాయబడిన మాట అయినా బైబిల్ గ్రంథంలోని మాట అయినా నీ జీవితంలో నెరవేరుతుంది. స్వతంత్రించుకోకుండా ఇది నాది అనుకోకుండా ఎన్ని మాటలు నీ దగ్గర ఉన్నా అవి కాగిత ముక్కలుగానే ఉంటాయి. అందుకే దేవుని మాటలు మనం ఏం చేయాలి? దొరకగా వాటిని భుజించాలి. అది నాది అని సొంతం చేసుకోవాలి. ఆ మాట పట్టుకుని దేవుని సందులో మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అదే క్రమంలో ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ 2 మాటలు, యెహోషువతో దేవుడు మాట్లాడిన 2 మాటలు మనము స్వతంత్రించుకొని ఆ మాటలను బట్టి మన జీవితాలలో ఆశీర్వాదాన్ని పొందవలసిన వారంగా ఉన్నాం. 1, మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే, 2, అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? యెహోషువకు దేవుడు ఏం చెప్పాడో అది యెహోషువ చేశాడు. యెహోషువ ఆ గొప్ప కార్యాలన్నీ జరిగించాడు. బైబిల్ గ్రంథంలో చదివితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఉంది. అదేంటో తెలుసా? మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. దారిలో ఎన్నో యుద్ధాలు చేశాడు. చాలామందిని గెలిచినట్టుగా అనిపిస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ యెహోషువ
31 మంది రాజులు గెలిచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మోషే గెలిచిన రాజుల్లో చాలామంది పేర్లు కనబడవు. ఆ పేర్లు చూడాల్సి వస్తే ఒక ఇద్దరు కనిపిస్తారు. యోర్దానికి యువతల ఇద్దరు రాజుల్ని, ఆ ఇద్దరు రాజుల్ని గెలిచించినట్టుగా హెష్బోన్ రాజు అయిన సీహోను, ఓగు దేశం లేక ఓగ్ అనే రాజు, వాళ్ళిద్దరిని గెలిచినట్టుగా మనం చూస్తాం. కానీ యెహోషువ వస్తే 12వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో 31 మంది రాజులు గెలిచినట్లుగా అనిపిస్తుంది. 40 సంవత్సరాలు దేవునితో నడిచినోడి కంటే అతనికి సేవ చేసి దేవుని మాటల చొప్పున బ్రతికినటువంటి యెహోషువ ఎంతమందిని గెలిచాడు? 31 మంది రాజుల్ని, రాజ్యాల్ని గెలిచాడు. ఇశ్రాయేలు జనాంగంలో 9 గోత్రాలకు భూములు పంచిపెట్టి, ఆస్తులు పంచిపెట్టి దేశాన్ని వారి చేత స్వతంత్రింపజేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంత జయ జీవితానికి సీక్రెట్ ఏంటంటే దేవుడు చెప్పిన మాటలను తూచా తప్పకుండా వెంబడించడం. ఆ మాటలు ఏంటో మనం త్వరగా ఆలోచన చేద్దాం. మనము కూడా గెలవడానికి, మనము కూడా సాధించడానికి, మనము కూడా జయకరంగా జీవించడానికి, మనం కూడా మన కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ మాటలు మన జీవితాల్లో మనం వెంబడించి ఆచరించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే 7వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనంలో, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. మొదటి మాట ఏంటి? దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా భయము పడకూడదు, అనుమానం రాకూడదు, మనసులో శంకించకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని బిడ్డల లక్షణం ఏంటి? అనుమానపడకూడదు, భయపడకూడదు, సందేహపడకూడదు, శంకించకూడదు. నేను దేవుడు నాకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి చాలినవాడు అని నమ్మాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఉన్నాడు కానండి, మరి కానండి ఏంటి? దేవుడు ఉన్నాడు, ఆయనను విడిచిపెట్టేవాడు కాదు. నేను ఎన్నడూ విడవను, ఎడబాయును అని చెప్పాడు కనుక దేవుడు మాట ఇస్తే అది అక్షరాల నా జీవితంలో జరిగి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యాకోబు భక్తుడు అంటాడు, సందేహపడువాడు తనకేమైనా దేవుని ఎదురు దొరుకునని తలంచకూడదు అన్నాడు. ఎందుకని? అనుమానపడేవాడికి ఏం దొరకదు. అనుమానపడేవాడికి దేవుని సహాయము పొందుకోలేడు. ఆ మాట చూస్తారా? యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో యాకోబు భక్తుడు ఎవడైతే అనుమానంతో, ఎవడైతే సందేహంతో వాడి జీవితాన్ని దేవునితో సహవాసం చేయాలని ఆలోచన చేస్తాడో వాడికి ఏమీ దొరకదు. 6వ వచనం, మొదటి అధ్యాయం చదవండి. ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై, ఎన్ని మనసులు ఉన్నాయాడికి? 2 మనసులు ఉన్నాయి. అన్ని మార్గాలలో అస్థిరుడు గనక, స్థిరము లేదు గనక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని. అది అనుమానపడేవాడు అస్థిరుడు, స్థిరం లేదు వాడికి ఏమీ దొరకదు. ఎందుకంటే ఒక మనసు ఏమో దేవుని మీద ఉంటుంది, ఒక మనసు మనుషుల మీద ఉంటుంది. అప్పటికప్పుడే దేవుడు నన్ను దీవిస్తాడు అనుకుంటాడు, అప్పటికప్పుడే మా వాళ్ళందరూ వదిలేస్తారు, ఇంకెలా నా బ్రతుకు అనుకుంటాడు. దేవుడు దీవిస్తే నీ వాళ్ళు ఉంటే అంత, వదిలేస్తే అంత. నువ్వే అందరికీ దీవెనగా ఉంటావు, వేరెవరో నేను ఆదరించాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలంటే నా దేవుడు ఉన్నాడు గనుక దేవునికి స్తోత్రం. నరమాత్రులు నాకేమి చేయగలరు? హెబ్రీ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడిన మాట మీరు గమనిస్తే, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే పైన వాగ్దానం ఉంది, నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పాడు గనక. ఏం చెప్పాడు? నిన్ను విడవను, ఎడబాయను అన్నాడు. కాబట్టి ఇప్పుడు నా జీవితంలో మనుషులు నాకేం చేయగలరు? ఇంకా నేను భయపడను అని ధైర్యంతో చెప్పాలి. కాబట్టి మొదటి మాట ఏంటంటే దేవుని బిడ్డల హృదయాలు అనుమానం ఉండకూడదు, దేవుని మీద విశ్వాసంతో ధైర్యంగా బ్రతికేవారు కావాలి. దేవునికి స్తోత్రం. భయం వేసేస్తుందండి, కంగారు పడిపోయానండి. భయం వస్తుందండి, భయం రాదని నేను చెప్పను, కానీ ఒక్క నిమిషం ఉండాలి, లేదా పావు గంట ఉండాలి, లేదా పూట ఉండాలి, అంతకుమించి ఉండకూడదు భయం. ఈ లోపు ఏం చేయాలంటే మన మనసును మనమే ధైర్యము తెచ్చుకొని దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక.
హల్లెలూయా. నా దేవుడే నాకు సహాయం చేస్తాడు, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట ఏమిటి? నువ్వు దీవించబడ్డానికి కావలసిన, ఆశీర్వదించబడ్డానికి కావలసిన, దేవుడు నీతో సహవాసము చేయడానికి, నిరంతరము నడిపించడానికి కావలసిన మాటల్లో రెండవ మాట, మొదటిది ఏంటంటే నువ్వు విశ్వాసముతో ధైర్యముగా దేవుని విషయమై వెంబడించే వ్యక్తివి కావాలి. ఆ తర్వాత వచనాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడిన రెండవ మాట, మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేని చొప్పున చేయవలను? ఆ రోజుల్లో ఏదైతే దేవుని యొక్క మనస్సు, దేవుని ఉద్దేశము అని చెప్పబడిన ఆ శాసనం ఉందో, ఆ చట్టము, ఆ ఆజ్ఞలు ఉన్నాయో, వాటి చొప్పున అందరూ వెంబడించి నడవాల. ఎంత ఖచ్చితంగా వెంబడించేవారంటే, ఆ విశ్రాంతి దినము అనగా 6 రోజులు పనిచేయాలా, 7వ రోజున అందరూ విశ్రాంతి తీసుకోవాలా. ఆ రోజు పశువులు, వ్యవసాయము, వ్యాపారము, ప్రయాణాలు ఇలాంటివన్నీ ఆపుకోవాలి. మెట్టుకు ఇంటిలో వంట కూడా చేసుకోకూడదు, ముందు రోజే వండేసుకోవాలి. ఎవరన్నా నడవాల్సి వస్తే 1 కిలోమీటర్ దూరం కంటే ఎక్కువ నడవకూడదు. నెత్తి మీద ఏ బరువు మోయకూడదు. అలా కాకపోతే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేయాలి. చంపేయడం ఏంటి అంటే, దేవుని మాట దాటితే దేవుని కోపం మన మీదకి వచ్చేస్తుంది. కాబట్టి అలా చేస్తున్నాడు ఎవడైనా, అందరూ నష్టపోకుండా వాడిని చంపేయాలి. ఓ రోజు ఒకడు విశ్రాంతి దినాన్ని పొలలు ఎరుకుంటున్నాడంటే, పోయి పొలలు ఎరుకుంటున్నాడు వీడని ఎవరో చూశారు, పట్టుకొచ్చి మోషేకి చెప్పారు. ఏం చేయాలో మోషేకి తెలియదు. వాడిని తీసుకొచ్చి ఊర్లో పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాయన ఇటు విశ్రాంతి దినాన కట్లేరడానికి వెళ్ళాడు, అందరూ చూశారు, ఏం చేయమంటావు? వాడు విశ్రాంతి దినాచారాన్ని మీరాడు కాబట్టి వాడు ఊరు మధ్యలో తీసుకొచ్చి చూసిన వాళ్ళ ముందు రాయించుకొని కొట్టండి, తర్వాత మిగతా వాళ్ళందరూ రాళ్లతో కొట్టి వాడిని చంపేయాలి. అవునా? అంటే చట్టాన్ని వెంబడించడం ఎంత కఠినంగా ఉండేవాళ్ళు. ఓ రోజు దేవుని యొక్క సమాజంలో వాడికి బయటోడికి గొడవ వచ్చింది. గొడవ వస్తే వాడు ఏం చేశాడంటే, దేవుని నామాన్ని తిట్టాడు, దేవుని పేరుని అవమానపరిచాడు. మళ్ళా దేవుని అడిగారు, ఏం చేయాలి? వాడు దేవుని నామాన్ని దూషించాడు కాబట్టి వాడందరి మధ్యకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలి. అంటే శాసనాన్ని వెంబడించడంలో ఎంత ఖచ్చితంగా ఉండేవారో అదే చెప్తున్నాడు. దేవుడు చెప్పిన వాటిని నువ్వు ఖచ్చితంగా వెంబడించాలి. మరి మనం ఎలా చేయాలి? ఇప్పుడు మనం చంపేయక్కర్లా, ఎవరిని పొడి చేయక్కర్లేదు. దేవుని వాక్యం మనకు అర్థమైంది, ఆ అర్థమైన దాని చొప్పున బ్రతికితే చాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు వారం వారం గుడికి వస్తాం? ఎందుకు వస్తాం? ఇక్కడ చెప్పే మాటలు ఏంటో విని ఆ మాటలు మనకు అర్థమైతే, అర్థమైన మాటల చొప్పున మనం బ్రతకాలి అని తీర్మానించుకోవడానికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమైనా దాని ఆ చొప్పున బ్రతకలేదనుకోండి, దేవుని మాటలు అర్థమైనా అలా చేయడానికి ప్రయత్నం చేయలేదనుకోండి, వాళ్ళు ఎలా వర్ధిల్లుతారు? సింపుల్గా చెప్తే, తిన్నది వంట పడితే ఆరోగ్యంగా ఉంటారు, తిన్నది వంట పట్టకపోతే ఎంత తిన్నా ప్రయోజనం లేదు. అదే రీతిలో విన్న మాటలో చొప్పున బ్రతికేవాడు ఎవడైతే ఉంటాడో వాడి జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. మాట విని కూడా అలా ఉండకపోతే వారి బ్రతుకుల ఆశీర్వాదం ఉండదు. పైగా ఆ రోజుల్లో కఠిన శిక్ష వారు విధించేవారు, ఈ రోజుల్లో వీరు శిక్షకు పాత్రులై దేవుని కోపాన్ని వారి జీవితాల్లో పొందుకొని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. ఇక మూడవ మాట మనం జ్ఞాపకం చేద్దాం. ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే 8వ వచనంలో ఆఖరి భాగం, దివారాత్రము అనగా వ్రాయబడిన వాటన్ని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. అర్థమవుతుందా? పగలో రాత్రులు ఏం చేయాలి? దేవుడిచ్చిన మాటలను జ్ఞాపకము చేసుకోవాలి. ధ్యానించడం అంటే విన్న వాటిని ఏం చేయాలి? విన్న వాటి ప్రకారం చేయాలంటే విన్న వాటిని ఏం చేయాలి? మాటి మాటికి గుర్తు చేసుకోవాలి, మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. పిల్లలు మనం చూస్తాం, షాపు పంపించే 4 వస్తువులు చెప్పారనుకోండి, ఇటు 2 పట్టుకొస్తాడు. అక్కడికి వెళ్ళి, అమ్మ ఇంకో 2 చెప్పావు ఏంటి అని అడుగుతాడు. ఏంటి అంటే ఇడేం చేశాడు? విన్నాడు కానీ విన్న వాటిని గుర్తుపెట్టుకోలేదు. అప్పుడు ఏం చేస్తారు? బాబు కాగితం మీద రాసుకొని వెళ్ళరా, ఎందుకు వచ్చిన గొడవ? అవునా? లేదా మనసులో అనుకోవటం 2 సార్లు, 1-2 సార్లు అనుకోవడం వలన ఖచ్చితంగా
అవి మనకు గుర్తుంటాయి. దేవుని మాటలు కూడా ఏం చేయాలా? మాటి మాటికి విన్న వాటిని ఆదివారం విన్నాం, మరలా ఆదివారం వరకు, శుక్రవారం విన్నాం, మరలా శుక్రవారం వరకు ఆ మాటలు మన మనసులో ధ్యానిస్తే ఎప్పటికీ అవి మన హృదయాల్లో ఉండిపోతాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ధ్యానించడం అనే మాటకు అర్థం ఏంటి చెప్పరా? ఇంకా చెప్తే చిన్నపిల్లలు వాటిని కంఠోపాఠం వచ్చేలాగా వల్లి వేస్తారు చూసారా? 1వ తరగతి 2వ తరగతిలో నేర్చుకున్న పాఠాలు వాడు చదువు పూర్తయిపోయి కూడా గుర్తుంటాయి. ఉంటాయి ఉండవా? 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఉద్యోగాల కోసం చదివిన చదువులు ఆ సంవత్సరం అయిపోతే మర్చిపోతారు. ఆ సంవత్సరం దాకా కూడా కాదు, పరీక్షల్లోనే మర్చిపోతారు. అర్థమవుతుందా? మరి చిన్నప్పుడు నేర్చుకుని చిట్టి సిలకమ్మ, అమ్మ కొట్టిందా, ఎప్పుడు అది? 1వ తరగతిలోది, అంగన్వాడీలోది, ఎక్కడికి వెళ్ళినా గుర్తుంటుంది. అంటే చిన్న పిల్లల్లాగా హృదయపూర్వకంగా వాటిని మనసులోనికి పంపించే ప్రయత్నం చేస్తే అవి మనల్ని నడిపిస్తాయి. ఈరోజు సంఘాలలో దేవుని వాక్యము ప్రజల హృదయాల్లో లేదు. విస్తారమైన వాక్యం చెప్పబడతా ఉంది. దైవజనులు ప్రయాసపడి బోధిస్తారు, లక్షలు ఖర్చు పెట్టి సభలు పెడతారు. ఇక చెప్పక్కర్లేదు, టీవీల్లోనూ యూట్యూబ్లోనూ నెత్తి బొప్పు కట్టేలాగా చెప్తున్నారు. కానీ ఎంతమంది హృదయాల్లో ఉంది? ఉంటే వారు దేవుని బిడ్డలా బ్రతుకుతారు కదా. అలా బ్రతకపోవడానికి కారణం ఏంటి? దానివల్ల ఏమి నష్టం కలుగుతుంది? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం చదవండి. యేసు ప్రభువారు తన యొద్దకు వచ్చినటువంటి యూదులతో, తన్ను వెంబడించిన యూదులతో ఆయన ఈ మాట చెప్పారు. చదవండి. ఏమని చెప్పారు? మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను, ఈ మాట ఏంటండి? మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక. అదండి, మేము దేవుని బిడ్డలమే, అవును కరెక్టే. నువ్వు విశ్వాసవే, అవును నేను కాదన్ను. నువ్వు సేవకుడివే, కరెక్టే. కానీ మీరు ఏం లేదు, వాక్యమునకు చోటు లేదు. ఎవరిలో వాక్యానికి చోటు ఉండదో వాళ్ళు ఏం చేస్తున్నారని ప్రభువు చెప్పారు? నన్ను చంపడానికి వెతుకుతున్నారు. ఇప్పుడు ఆరాధించడానికి వచ్చామా, చంపడానికి వచ్చామా? అందరూ నా వైపు చూడాలి. యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చామా, చంపడానికి వచ్చామా? మరి మన ఆరాధన ప్రభుని చంపేస్తుంది అంటాడేంటి? ఎవరిలో దేవుని వాక్యం ఉండదో వారు పాడే పాటలు, వారు చేసే ప్రార్థన, వారు బ్రతికే బ్రతుకు ప్రభువుకు ఆయాసం కలిగిస్తుంది. అందుకని ప్రభు ఏమన్నారు తెలుసా? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలా. ఆ మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టం అడగండి. అంటే మనలో ఏముండాలని ప్రభువు కోరుకుంటున్నారు? అందుకని సంఘాల్లో తరచుగా వాక్యం బోధిస్తూ ఉంటాం. వాక్యం కాక పిట్టకథలు చెప్పేవాళ్ళు ఉంటారు, బైబిల్ వదిలేసి ఏవేవో చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి ప్రజలు బాగా పట్టేస్తూ ఉంటాయి, అలాంటి సూపర్గా అర్థమైపోతూ ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు చెప్పండి, ఉపయోగం ఏంటి? దేవుని మాటలు ఒక్కటే ప్రజలు బ్రతికిస్తాయి తప్ప మిగతా సంగతులు ఏవి ప్రజలకు మేలు కలగచేయు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రొద్దుటి నుంచి ఏమండి, ఆ చిప్స్ తిన్నానండి, కుర్కురే తిన్నానండి, ఇంకేవో తిన్నానండి, మొత్తానికి 200 రూపాయలు పొట్లాలు కొనుక్కొని తిన్నానండి. అయితే ఏంటి లాభం నీకు? అన్నీ తిన్నావు, అంత అన్నం తిను. ఏది మంచిది ఇప్పుడు? ఇవన్నీ నోటుకు బాగున్నాయి, కంటికి బాగున్నాయి, ఖర్చు అయ్యాయి, ఖరీదైంది కనిపించింది, కానీ ఆరోగ్యము కాదు. ఆరోగ్యం ఏది? బేసిక్ ఫుడ్, మనుషులకు క్షేమం ఇచ్చేటువంటి ప్రాథమిక ఆహారం ఏదుందో అది, పౌష్టికాహారం ఏదుందో అది. పూర్వదినాల్లో చక్కగా రాత్రి అన్నంలో మజ్జిగ పోసుకొనో గంజి పోసుకొనో ప్రొద్దున్నే తిన్న వాళ్ళకి బీపీలు లేవు, షుగర్లు లేవు, ఉక్కు ముక్కల్లాగా ఉన్నారు. ఎవరికి అల్సర్ లేదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదు. ఇప్పటికి అదే బెస్ట్ ఫుడ్ ఎవరైనా తినగలిగితే. కానీ ఏం చేస్తున్నారు? ఇడ్లీ పొద్దున్నే, బొండాలు, పూరీలు, దోశలు, పెసరట్లు, చపాతీలు, ఏమండి నానా దరిద్రాలు తిని ఏం చేస్తున్నారండి? ఇడ్లీ తిన్నాను పొద్దుటి నుంచి కడుపులో మంట, ఇడ్లీ తింటే కడుపులో మంట. దీన్ని అడిగాను, ఏం తిన్నావే పొద్దునని? 3 బొండాలు తిన్నాను తాతయ్య, 1 ఇడ్లీ తిన్నాను తాతయ్య,
2 చట్నీలు తిన్నాను తాతయ్య అని చెప్తుంది అది. ఆ చట్నీ అంటారు, నెట్నీ అంటుంది. 2 నెట్నీలు తిన్నదంటది. ఏం లాభం అయితే ఇప్పుడు? ఏం లాభం? ప్రొద్దున్నే అంత అన్నం పెట్టారనుకోండి, కాస్త మజ్జిగ పోసి లేక ఇంత పెరిగేసి, పౌష్టికమైన ఆహారం, ఆరోగ్యం, క్షేమం. మధ్యాహ్నం తినకపోయినా కూడా. కాబట్టి నువ్వెన్ని విన్నావు అన్నది కాదు, ఏమి విన్నావు అన్నది ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘాల్లో ప్రజలు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, కానీ వారిలో ఏమి లేదండి, వాక్యమునకు చోటు లేదు. వాక్యాన్ని చోటుంటే గొడవలు ఆడుకుంటారా? వాక్యాన్ని చోటుంటే ఒకరి మీద ఒకరు అసూయ పడతారా? వాక్యాన్ని చోటుంటే ఒకరి మీద ఒకరు హెచ్చించుకుంటారా? ఎందుకంటే వాక్యము లేని చోట ఈ గొడవలన్నీ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాక్యం అంటే నీరు, నీరు లేని చోట్ల ఏముంటాయి తెలుసా? దెయ్యాలు తిరుగుతాయి. వాక్యం ఏం చెప్పింది? అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఎక్కడ తిరుగుతుంది? నీరు లేని చోట్ల తిరుగుతుంది. వాక్యం లేని సంఘాల్లో, వాక్యం లేని విశ్వాసుల్లో దురాత్మలు తిరుగుతాయి. కాబట్టి దేవుని మాటలు మనం ధ్యానించి మన బ్రతుకుల్లో దాచుకోవాలి. అది ఎలాగో తెలుసా? 3 చోట్ల వాక్యం ఉండాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చదువుతాం. వాక్యం నీ దగ్గర ఉండడానికి కావలసిన, నీలో ఉండడానికి కావలసిన, నాలో వాక్యమునకు చోటు ఉంది అని నువ్వు చెప్పడానికి కావలసిన ప్రామాణికం ఏంటంటే, అదేమని చెప్పుచున్నది? వాక్యం ఎక్కడ? రోమా 10:8లో రాయబడింది. వాక్యం నీ యొద్ద ఉండాలి. చదువునా? నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. వాక్యం ఎక్కడెక్కడ ఉండాలండి? 3 మాటలు. నీ యొద్ద ఉండాలి, నీ నోట ఉండాలి. కొంచెం ఆర్డర్ మార్చి చెప్దాం. నీ యొద్ద వాక్యం ఉంది. ఎలా? బైబిల్ ఉంది, క్యాలెండర్ ఉంది, స్టిక్కర్ ఉంది, బ్యానర్ ఉంది, సెల్ ఫోన్లో వాక్యం ఉంది, నీ దగ్గర ఉంది. నీ దగ్గర ఉన్న వాక్యం ఎక్కడికి రావాలి? ఇప్పుడు నీ నోట్లోకి రావాలి. నోట్లోకి రావాలంటే ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ఎందుకని? హృదయము నిండిన దాన్ని బట్టి. అది మనసు నిండా వాక్యం నింపుకున్నావు, మాటి మాటికి వాక్యాన్ని తలంచుకున్నావు, పడుకున్నా లేచిన వాక్యాన్ని మాట్లాడుకుంటున్నావు, వాక్యాన్ని తలపోసుకుంటున్నావు. అబ్రహామును దీవించావు తండ్రి, అబ్రహాము నీతిగా బ్రతికాడు గనుక. మోషేను దీవించావు నాయన, నీ ఇల్లంతలో నమ్మకంగా ఉన్నాడు గనుక. యెహోషువను ఆశీర్వదించావు నాయన, నీ మాట చొప్పున చేశాడు గనుక. ఎస్తేరును దీవించావు తండ్రి, ఎస్తేరు నీవు చెప్పిన తప్ప ఏది కోరుకోలేదు గనుక. ఇవన్నీ విన్న వాటిని గుర్తు చేసుకుంటూ వెళ్తున్నావు. హృదయం నిండా నిండిపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? నోట్లో నుంచి వస్తాయి. గుళ్ళోనేమో ఓ ప్రార్థన చేసి, ఓ పాటలు పాడి, ఓ వాక్యం చదివేసి ఊర్లోకి వెళ్ళి మనుషులు తిడుతున్నాం అనుకోండి. ఆయన నోరు తెరిస్తే బూతులు మాట్లాడతాడండి అన్నాడంటే హృదయంలో ఏమున్నట్టు? ఇప్పుడు బూతులు ఉన్నాయి. ఏమండి? ఆవిడ ఎవరితో చూసినా ఎట్టకారమేనండి, పుల్లరిసినట్టు మాట్లాడుతుందండి అంటే హృదయంలో ఏముంది? ఏముంది? ఎట్టకారం ఉంది. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు ప్రేమగా మాట్లాడతావు. భర్తతోనైనా, భార్యతోనైనా, బిడ్డలతోనైనా, ప్రక్క వాళ్ళతోనైనా నీ మాట తీరు మారిపోద్ది. నీ హృదయంలో వాక్యం ఉందని చెప్పడానికి రుజువు అదే కదా. అన్నీ 500 రూపాయలే పర్సులో పెట్టారండి, తీస్తే 50 రూపాయలు వచ్చిందేటి? పర్సు మ్యాజిక్ చేసింది పాపం. ఏమండి? సున్నా తీసేసింది ఆ పర్సు. అమ్మ బాబోయ్, ఈ పర్సులో 500 పెడితే సున్నా పోతుంది, 50 మిగులుతుంది. అలాంటి పర్సులు ఎక్కడ ఉంటాయండి? అప్పుడు రివర్స్లో కొనుక్కుందాం, 50 పెడితే 500 అవుతుంది కదా. నువ్వేం పెట్టావో అయ్యే వస్తాయండి. నీ హృదయంలో ఏమి నింపుకున్నావో అదే మాట్లాడతావు. కాబట్టి ప్రియులారా, వాక్యము నీ హృదయం నిండా ఉంటే రోజు నువ్వు మాట్లాడే మాటల్లో ఒకరిద్దరితోనే దేవుని మాట మాట్లాడవు. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఒకరిద్దరితో నీ పెన్షన్ ఇచ్చేసిందా వాలంటీర్? ఇచ్చేసిందా నీకు? అంటే హృదయం నుండి ఏముంది? పెన్షన్ ఉంది. అర్థమవుతుందా? కిస్మిస్కి ఎన్ని చీరలు కొనుక్కున్నావు? 1, 2, 3? నీ హృదయం నుండి ఏమున్నాయి? చీరలు ఉన్నాయి. అర్థమవుతుందా? నీ హృదయంలో ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది. నీ హృదయంలో వాక్యాన్ని నింపుకో, నువ్వు ప్రేమగా మాట్లాడతావు. మిగతా అన్ని వెనకాల వచ్చేస్తాయండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవని హృదయంలో వాక్యం ఉంటుందో వాని వెనకాల దీవులు పరిగెత్తుకుంటూ వస్తాయి. కాబట్టి 3వది ఏంటో తెలుసా? యెహోషువతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు దివారాత్రము దానిని ధ్యానించు. ధ్యానిస్తే కంఠోపాఠం అవుతుంది,
ధ్యానిస్తే హృదయం నిండిపోద్ది, ధ్యానిస్తే నోరు మాట్లాడుతుంది. నువ్వు దేవుని చంపడానికి వెతకు, ఆయన ఆరాధించడానికి వెతుకుతావు. నీలో వాక్యం ఉన్నది కనుక ఆశీర్వాదం దగ్గర ఉంది. అతను నీటి కాళ్ళ వారు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. వర్షం లేని సంవత్సరాన అది చింతనందదు, కాపు మానదు. దాని వేళ్ళు కాలంలోనికి చొచ్చుకుపోతాయి కనుక ఎప్పుడు పచ్చగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇర్మియా 17:5 మొదటి కీర్తనలో ఈ మాటలు మనం చదువుతాం. ఇది మూడవది. జాగ్రత్తగా వినండి. మొదటిది ఏంటి? ఏం చెప్పుకున్నా, మర్చిపోయారా? భయపడవద్దు, పూర్తిగా విశ్వాసం ఉంచు. రెండవది, నీవేవైతే వింటున్నావో విన్నదాని ప్రకారం బ్రతుకు. మూడవది ఏంటి? అలా బ్రతకడానికి దివారాత్రం వాక్యమును ధ్యానించు. నాలుగవది, నువ్వేమి ధ్యానిస్తున్నావో, ఏమి పొందుకుంటున్నావో అది ప్రక్కవాడికి బోధించక తప్పిపోకూడదు అని రాయబడింది 8వ వచనంలో. బోధించడం అంటే ప్రసంగాలు చేయడం అని కాదు. నీకు తెలుసా వాక్యం ఏమి చెప్పుచున్నదో, ఇది కాదు బోధించడం అంటే. నువ్వు అలాగే బ్రతుకుతున్నావు అనుకో, చూసిన వాళ్ళకి ఏమర్థం అవుద్ది? అరే వీళ్ళు వాక్యం చొప్పున బ్రతుకుతున్నారండి, దేవుని బిడ్డలండి, వీళ్ళు దేనికి ఊరికనే ఆశపడరండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆశపడరు. నేను షాపులో లాస్ట్ సండే అన్నాను కదా, అమ్మోళ్ళు చీరలు కొంటానని. అవకాశం వచ్చింది, కొనడానికి వెళ్ళా. ఆ షాపులోకి వెళ్ళాక వాడు పాపం అయిన డబ్బుల కంటే 1000 రూపాయలు తక్కువ వేసుకుని బిల్లు ఇచ్చాడు నాకు. నేను చూశాను, వాడు కాల్కులేటర్ మీద కొట్టాడు, నేను చూశాను. ఇంత ఇస్తే సరిపోద్దాం మీకు అన్నాను. అంతే కదండి అయింది అన్నాడు. ఆలోచించుకో. అంతే సార్ అన్నాడు. నేను చెప్పిన నీ డబ్బులు నాకు ఎందుకయ్యా, 1000 రూపాయలు తక్కువ వేసావు నువ్వు, ఏమండి సరిగ్గా చూసుకో. అవును పాస్టర్ గారు 1000 రూపాయలు తక్కువ వేశానండి అంటున్నాడు. ఆ బయట కూర్చున్న పెద్ద ఆయన అన్నాడు, బాబు మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, పరులు సొమ్ము మీకు అక్కర్లేదు బాబు, మీరు తీసుకోరు, అది మా ధైర్యం అన్నాడు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఇప్పుడు నేను వాక్యం చెప్పాను అక్కడ, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కనుక పరుల సొత్తును ఆశించను అని చెప్పానా? సింపుల్ లాజిక్. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే చూసిన వాళ్ళకి ఏమైపోద్ది? బోధ కలుగుతుంది. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాలు వినబడతాయి. ఇది వాక్యం. మరి అందరూ నీతిమంతులు ఇంట్లో, ఆ ఇంట్లో నుంచి రింగ 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 సౌండ్ వినబడుతుంది. టీవీలో సినిమా పాటలు వినబడుతున్నాయి, ఏమండి ఇంకేంటో ఇంట్లో బూతులు వినబడుతున్నాయి, గొడవలు వినబడుతున్నాయి. ఇప్పుడు చెప్పాలా, జనాలకి ఏం కనబడుతుంది? దేవుణ్ణి నమ్ముకున్నారంట. ఎంత తేలిగ్గా అనేసారు. నువ్వు ఎవరిని చంపేశావు? ఇప్పుడు యేసయ్యని చంపేశావు కదా సిలివేసి. దేవుణ్ణి నమ్ముకున్నారంట. కొడుకో పక్క తండ్రో పక్క పోతున్నారంట. భార్యో పక్క భర్తో పక్క మాట్లాడుకోకుండా మొఖాలు తిప్పుకొని ఉంటున్నారంట. ఈ జాలు నువ్వు దేవుని చంపడానికి? నువ్వు ఎలా దీవుని పొందుతావు? ఇక పెద్ద కొండ పట్టుకెళ్ళాం, మంచి నూనె తెచ్చుకుందామని అడుగులు పెద్ద కన్నం పెట్టి, ఎంత నూనె తేగాల నువ్వు అక్కడి నుంచి? నిండిపోయింది ఎత్తుకొత్తుగా మొత్తం గారిపోద్ది. ఇది వాక్య సత్యం. బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ కడుపు చింపుకుంటే ఎక్కడ పడుతుందంట? కాళ్ళు మీద పడుతుంది కనుక మూసుకొని దేవుని నా మహిమార్థమై మనం తగ్గించుకొని అణుచుకొని ఉద్రేకాలు అణుచుకొని నేను దేవుని పెట్టిన కనుక ఈ పని చేయకూడదు, ఓర్చుకుందాం, దేవుడే సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. నేను నా ఒక మాట నా మీద పడిపోతే నాకు నా ప్రాణం ఏమైనా తీసేస్తుందా? మాటకు మాట అంటే లోకానికి వినబడుతుంది. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. మన అరుపులు కేకలు బయటకు వినబడకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. మన బ్రతుకుల పట్ల దైవ సంకల్పాలు నెరవేర్చబడాలి. అందుకని నీ బ్రతుకులో నుంచి బయటికి ఏం రావాలా? బోధ రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక మంచి మాట ఉందో చూపించేసి నేను ప్రార్థనలో తీసుకెళ్ళిపోతాను. కీర్తనల గ్రంథంలో అద్భుతంగా సువార్త చేస్తున్నటువంటి సృష్టి కోసం రాయబడింది. 19వ కీర్తన 1వ వచనం చదవండి. 19వ కీర్తన 1వ వచనం గోబా చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది,
ఎవరు చెప్తున్నారండి అన్నీని? అలా కాదు, ఆ మాటలు మీకు అర్థం చేసుకోండి. ఎవరు చేస్తున్నారు బోధ? ఆకాశము, అంతరిక్షము, రాత్రి పగలు ఏం చేస్తున్నాయండి? బోధ చేస్తున్నాయండి. ఏం బోధ చేస్తున్నాయి? ఎవరని చెప్పండి చూద్దాం, నేను ఆపేస్తాను. ఆకాశం ఏం బోధ చేసింది? శూన్యం ఏం బోధ చేసింది? పగలేం బోధ చేసింది? రాత్రి ఏం బోధ చేసింది? చెప్పండి. రాత్రి ఏమంటుంది తెలుసా? 6:100 అయినా 100:06 అయినా సాయంత్రం 6:15 అయితే నేను వచ్చేస్తాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. అంతేనా? ఓ రోజు 7:30 రాత్రి అయ్యి, ఓ రోజు 10:30 రాత్రి అయ్యి, ఓ రోజు 5 గంటల రాత్రి అయిపోద్దా? సృష్టి ఆరంభించింది మొదలు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా నేను నా టైము తప్పలేదు. తొందర వచ్చింది కాబట్టి మీరు 3 గంటలు వేసిపోతే 3 గంటలకు నేను తెల్లారను. అవునా? మనకి ఏదన్నా ఇష్టమైన ఊరు వెళ్ళాలనుకోండి, రాత్రి నిద్ర పట్టదు, 30 సార్లు లేస్తాం, ఇంకా తెల్లారలేదేటి ఎలా? రాత్రి ఇంత పెద్దది ఉందేటి? రాత్రి పెద్దది ఉందా ఎలా? ఇంకా తెల్లారలేదేటి? నీకు తెల్లారిపోయింది కానీ రాత్రి తెల్లారడానికి ఒక టైం ఉంటుంది. సూర్యోదయము సూర్యాస్తమయం నిర్ణయించబడిన సమయాల్లో జరుగుతాయి. ఏం బోధిస్తున్నాయి? రాజు వచ్చినా ముందు రాను, రెడ్డి వచ్చినా ముందు రాను, తుపాకులొట్టుకొచ్చినా గబుక్కుని పోను, కత్తొట్టుకొచ్చి నువ్వు గబుక్కుని నేను కిందకి వెళ్ళకపోతే సూర్యుడు పొడిసేస్తానన్నావు అనుకో, వెళ్తాడా? వెళ్ళడు. అర్థమవుతుందా? ఏం బోధిస్తున్నాయి? మా టైంకి మేము వస్తాం, మేము చెప్పిన పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఆకాశం ఏం బోధిస్తుంది? మంచు పడేటప్పుడు మంచు పడతాను, ఎండ కాసేటప్పుడు ఎండ కాస్తాను, వాన కురిసేటప్పుడు వాన కురిపిస్తాను, ఆషాఢ మాసంలో మేఘాలు తీసుకొస్తాను, అవునా, కార్తీక మాసంలో వెన్నెలు తీసుకొస్తాను. చెప్తుందా లేదా? సీజన్ మారిపోదు, ఎప్పుడున్నది. మరి మనం మనసులో కూర్చుంది బాగుంటే ముందు వచ్చేస్తాం గుడికి. ఏమన్నా ఇంట్లో కూర్చుంది కష్టం వస్తే అలా గుడి ఎగ్గొట్టేస్తాం. గుళ్ళోకి వచ్చినప్పుడు దేవుడే నాకు అన్నీ గొప్పను సాక్ష్యం చెప్పేస్తాం. ఆ తర్వాత 4 వారాలు గుళ్ళో కనపడకుండా పోతాం. ఏం బోధ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? నువ్వు చెప్పండి. అందుకే నోటితో కాదు బోధ, దేంతో చేయాలా? నువ్వు బోధించక తప్పిపోకూడదు. అప్పుడు నీ మార్గములను వర్ధిల్ల చేసుకుంటావు. దేవుని స్తోత్రం. ఆశీర్వాదానికి 4 సూత్రాలు. ఎన్ని? ఆశీర్వాదానికి, వర్ధిల్లడానికి 4 సూత్రాలు, దీవించబడ్డానికి 4 సూత్రాలు. ఏంటో చెప్పాను? 1, భయపడకూడదు, అనుమానము ఉంచకూడదు. 2, విన్నదాని ప్రకారం ఖచ్చితంగా బ్రతకాలి. 3, దేవుని మాటల హృదయంలో ఎప్పుడూ నింపుకోవాలి. 4, నీ బ్రతుకుతో లోకానికి సువార్త చెప్పాలి. అప్పుడేమవుతావు? వద్దన్నా దీవించబడతావు. నువ్వేం అడగక్కర్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం అడగక్కర్లేదండి. వద్దన్నా దేవుణ్ణి కావలసినవన్నీ ఇచ్చేస్తాడు. ఎందుకయ్యా నేనంటే ఇంత ప్రేమ నీకంటే? రే, నువ్వు అంత ప్రేమిస్తున్నావు, మనిషి నువ్వే అంత ప్రేమిస్తే మరి దేవుణ్ణి నేనెంత ప్రేమించాలి? దేవునికి స్తోత్రం కలిగినాయిగా. హల్లెలూయా. అవునా కదా? మనిషివి నువ్వే అంత ప్రేమిస్తే దేవుని నేనెంత ప్రేమించాలి? ఇప్పుడు దేవుని నుంచి ప్రేమ పొందడానికి, దీవెన పొందడానికి మనము దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. కనుక ఈ సంవత్సర ఆరంభమందు ఓ తీర్మానం చేసుకుందాం. సంవత్సరం అంతా మన మార్గంలో చక్కగా నడవాలి, దేవుడు తోడై ఉండాలి. మన మార్గాలు మనం ఏం చేసుకోవాలి? వర్ధిల్ల చేసుకోవాలి. ఆ స్థితి మన జీవితాలకు రావాలని ఆశపడదాం. ప్రభువు లాంటి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి, మనం ప్రార్థన చేద్దాం. యెహోషువతో మాట్లాడాడు దేవుడు. నువ్వు భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను వర్ధిల్ల చేస్తాను. ఏ మనుషుడు నువ్వు బ్రతుకు దినాలలో ఎవ్వడూ నిదుటి నిలవబడలేడు. ఇంత గొప్ప వాగ్దానం, ఆశీర్వాదం నీకు దొరకడానికి నువ్వు ఆయన పాదాలు పట్టుకొని సాగిపోవాల్సిన అవసరం ఉంది. యెహోవా ప్రార్థన చేసుకోండి. ప్రభు బల్లోకి వెళ్ళే ముందు మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం సిద్ధపడదాం. దేవా కనికరించమని అడుగుదాం. నీ దయ లేకపోతే బ్రతకలేనని ఆయన, నీ కనికరం లేకపోతే నేను బ్రతకలేనని చెప్పుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో రానిచ్చావు, ఆరాధించే భాగ్యం ఇచ్చారు. నీ మాటలు తలపోసుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా మా బ్రతుకులో నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి.
మా ప్రయత్నాలలో, మా పనుల్లో, మా జీవితంలో మీ వర్ధిల్లగలగాలి, వృద్ధి చెందాలి. అందుకు తండ్రి నువ్వు చెప్పిన మాటల చొప్పున యెహోషువ బ్రతికినట్టుగా మేము బ్రతకగలిగితే, యెహోషువను దీవించినట్టు, యెహోషువకు జయమిచ్చినట్టు మాకు జయమిస్తావు. జయించు వానిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చునిస్తానని వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానం జరగడానికి జయ జీవితాన్ని సాధకం చేయడం మాకు నేర్పించండి. ఈ మాటలు మా బ్రతుకులకు దీవెనగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.